బుల్లితెరలో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి కార్తీక దీపం సీరియల్ ఫ్యాన్స్ అందరికీ ఒక శుభవార్త. మళ్ళీ మీ హస్బెండ్స్ దగ్గర నుంచి రిమోట్ లాక్కొని మరీ కార్తీక దీపం సీరియల్ చూసే టైం వచ్చేసింది. అవునండి, కార్తీక దీపం 2 రాబోతుంది. అయితే ఈసారి కార్తీక దీపం నవవసంతం అనే టైటిల్తో మార్చ్ 4 నుండి ఈవినింగ్ 7:30కి స్టార్ మా ఛానల్లో ప్రసారం అవబోతుంది. సీజన్ ఎండ్ అయిపోయేటప్పుడు మోనిత చనిపోతుంది. అలానే కార్తీక్ దీపాలు సేఫ్గా బయటపడి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పి దూరంగా వెళ్ళిపోతారు. పిల్లల నుండి కూడా శౌర్య మళ్ళీ అమ్మ నాన్న దూరం అయ్యారని చెప్పి హిమ మీద కోపంతో వెళ్ళిపోతుంది. హిమ వాళ్ళ నానమ్మ తాతయ్యల దగ్గరే పెరుగుతుందన్నమాట. ఇలా కార్తీక దీపం స్టోరీని ఎండ్ చేస్తూ త్వరలో మళ్ళీ మీ ముందుకి సీజన్ 2తో వచ్చేస్తాము అని చెప్పారు. అయితే ఇప్పుడు కార్తీక దీపం 2 ఎలా ఉండబోతుందనే చూద్దాము. కార్తీక దీపం నవవసంతం అనే సీరియల్లో కార్తీక్ దీప క్యారెక్టర్స్లో నిరుపమ్ అండ్ ప్రేమి విశ్వనాథ్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సీరియల్లో అయితే మోనిత క్యారెక్టర్ అయితే ఉండదు. ఇంకా పిల్లలైతే హిమ అండ్ శౌర్య క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. హిమ క్యారెక్టర్లో ఆల్రెడీ మీరు ప్రీవియస్గా చూసిన కీర్తి బాట్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ శౌర్య క్యారెక్టర్లో అయితే ప్రీవియస్గా చూపించిన అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి వస్తుంది. ఎందుకు అంటే తను ఆల్రెడీ కన్నడలో ఒక సీరియల్ చేస్తుంది అండ్ తెలుగులో స్టార్మాలోనే ఇంకొక సీరియల్ కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. సో డేట్స్ కుదరకపోవడం వల్ల తనైతే చేయట్లేదు. సో ఆ ప్లేస్లోకి మన తేజస్విని గౌడ అయితే యాక్ట్ చేస్తున్నారు. సో ఈ అమ్మాయి అయితే క్యారెక్టర్కి బాగా సెట్ అవుతుంది అండ్ కవల పిల్లల్లాగా కూడా బాగా సెట్ అవుతారని చెప్పి ఈ అమ్మాయిని అయితే ఓకే చేశారు. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్లలోకి కొత్త పీపుల్ని అయితే తీసుకొస్తున్నారండి. ఇప్పుడైతే స్టోరీ విషయానికి వచ్చేస్తే కార్తీక దీపం నవవసంతం స్టోరీ మొత్తం కూడా ప్రీవియస్ సీజన్కి ఈ సీజన్కి సంబంధమే ఉండదండి. 2 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఇది సీక్వెల్ అని చెప్పాలి. సీజన్ 2 అనడం కన్నా కూడా సీక్వెల్ అని చెప్పాలి. కంటిన్యూషన్ ఏం ఉండదండి, కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది స్టోరీ. నేమ్స్ మాత్రమే సేమ్ ఉంటాయి. కార్తీక్ దీప హిమ శౌర్య ఈ నేమ్స్ మాత్రమే సేమ్ ఉంటాయి. బట్ స్టోరీ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. కార్తీక్ దీపని చూసి తన మంచితనం నచ్చి ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటాడండి. అయితే ఒక 2-3 ఇయర్స్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ ప్రాసెస్లోనే దీప ప్రెగ్నెంట్ అయ్యి 2 కవల పిల్లలు అయితే పుడతారు, హిమ అండ్ శౌర్య అనమాట. అయితే ఆ తర్వాత కార్తీక్కి ఒక యాక్సిడెంట్లో తన మర్చిపోయిన గతం గుర్తొస్తుంది. ఇప్పటిదాకా ఏం జరిగిందో అదైతే మర్చిపోతాడండి. దీప లైఫ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో తర్వాత ఏం జరిగిందో కంప్లీట్గా మర్చిపోతాడు. ఓన్లీ తను మర్చిపోయినటువంటి ఫ్యామిలీ ఆనంద్ వర్మ, సౌందర్య, ఆదిత్య, శ్రావ్య వీళ్ళు మాత్రమే గుర్తుంటారనమాట. తను తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అలా సడన్గా కార్తీక్ మాయమైపోయేసరికి దీపక్ ఏం చేయాలో తెలియదండి. అసలు కార్తీక్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. అలా కార్తీక్ కోసం వెతుక్కుంటూ చివరికి కార్తీక్ వాళ్ళ ఇంటికైతే దీప తన శౌర్యతో పాటు చేరుతుందనమాట. మీరు ప్రోమోలో అలానే టీజర్లో అయితే చూసిండొచ్చు. ఓన్లీ శౌర్యని మాత్రమే తీసుకొస్తుంది. ఎందుకంటే హిమ నాన్న సడన్గా అలా మాయమైపోవడంతో హెల్త్ సీరియస్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటుంది. శౌర్యని మాత్రమే అందుకే దీప తీసుకొస్తుంది అనమాట ఇంటికి. ఒక పనమ్మాయిలాగా తన ఇంట్లోనే తను ఒక పనమ్మాయిలాగా జాయిన్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి కార్తీక్కి గతం మళ్ళీ గుర్తు చేయడానికి, మర్చిపోయిన తన పిల్లల్ని గుర్తు చేయడానికి ఎన్నో అగసాట్లు పడుతుందనమాట. ఇదే స్టోరీ అంతా ఉంటుందండి. మధ్యలో ఊహించినటువంటి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు, సస్పెన్స్లు చాలానే ఉంటాయి. అలా చివరికి కార్తీక్ అయితే గతం గుర్తొస్తుందండి. తన పిల్లల్ని తన దగ్గరకు తీసుకుంటాడనమాట. తర్వాత కార్తీక్ దీపాలు హ్యాపీగా ఉంటారండి. పిల్లలిద్దరు కూడా సంతోషంగా ఉంటారు. తర్వాత మోనిత ఉన్నట్టుండి వస్తుందన్నమాట. చనిపోయిన మోనిత ఎలా తిరిగి వస్తుందంటే సీరియల్స్లో అవన్నీ కామనే కదండి. సో అలా మోనిత క్యారెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు తర్వాత. అలా వచ్చిన మోనిత వీళ్ళిద్దరిని ఇలా హ్యాపీగా చూడలేక, ఫ్యామిలీని ఇంత హ్యాపీగా చూడలేక యాక్సిడెంట్లో కార్తీక్ దీపని చంపేస్తుందండి. ఇంకా కార్తీక్ దీప ఇద్దరు చనిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో శౌర్య అలానే హిమ, ఈ జనరేషన్ స్టోరీని అయితే కంటిన్యూ అయిపోతుందన్నమాట. ఇలా ఉండబోతుందండి కార్తీక దీపం నవవసంతం స్టోరీ అయితే. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.